శిశిర ప్లీజ్, నాకు తెలుసు ఇదెంత కష్టమైన మాట, ఇదెంత కష్టమైన సందర్భమో. సరైన టైంకి ట్రీట్మెంట్ అందేలా చేయాలి, సరైన టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. శివగామి, శివగామి, భవానీకి ఏమీ కాదు. ఎంత ఖర్చైనా ట్రీట్మెంట్ చేయించి భవానీని కాపాడుకుందాం. అంత ఈజీగా భవానీకి ఏదైనా అయితే నేను చూస్తూ ఉంటానా? నీకు నాకు మధ్య వేయి ఉండొచ్చు, కానీ భవానీ నీకెలా కూతురో నాకు అలాగే కూతురు. భవానీ అంటే నాకు చాలా ఇష్టం. భవానీ ట్రీట్మెంట్ కి 70-80 లక్షలు అవసరం అన్నారు డాక్టర్. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను, నేను ట్రీట్మెంట్ చేయిస్తాను. భవానీకి ఏమీ కాదు, నాతో పంపించు. నీతో ఈ విషయం చెప్పలేక డాక్టర్ సతమతం అవుతున్నారు. ఇక నుంచి భవానీ బాగోగులు నేను చూసుకుంటాను. భవానీ ఎక్కడుంది? భవానీ ఊరు నుంచి భవానీని పెంచిన తండ్రి వచ్చారు, తనతో ఊరెళ్ళింది. ఎప్పుడొస్తుంది? 2 రోజుల్లో వచ్చేస్తుంది. అర్జెంట్ గా ఫోన్ చేసి పంపించమని చెప్పు. భవానీ వాళ్ళ అవ్వకి ఆరోగ్యం బాగోలేదంట, అందుకే చూడ్డానికి వెళ్ళింది. పాపం భవానీనే కలవరిస్తూ ఉంది. శివగామి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. పైకి భవానీ ఆరోగ్యంగా కనిపిస్తూ ఉండొచ్చు, ఆడుతూ పాడుతూ కనిపించొచ్చు, కానీ హఠాత్తుగా ఏమవుతుందో చెప్పలేము. అందుకే సాధ్యమైనంత వరకు త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టించాలి. భవానీ వచ్చిన తక్షణం నా దగ్గరికి పంపించు.